హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. నేనైతే రీసెంట్గా భవానీ హైలాండ్స్కి అయితే వెళ్ళాను. చూస్తున్నారు కదా, ఇక్కడ పర్ పర్సన్ ఎంట్రీ ఫీ వచ్చేసరికి 10 రూపీస్ అండ్ బైక్ పార్కింగ్ వచ్చేసరికి మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇలా అయితే మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి చిన్న గేట్ కనిపిస్తుంది, చూస్తున్నారు కదా వీడియోలో, ఇదే. అండ్ లోపలికి వెళ్ళాక మనం టికెట్స్ తీసుకోవాలి. అది వచ్చేసి పర్ పర్సన్ 200. ఇది ఎందుకు టికెట్ అంటే మనం ఈ సైడ్ నుంచి వేరే సైడ్కి వెళ్ళాలి. ఆ సైడ్న మనకి బైక్ రైడ్స్ అండ్ బోట్ రైడ్స్ అనేవి చాలా ఉంటాయి. అక్కడైతే మనం అన్నీ ఎక్కొచ్చు. ఈ ఫస్ట్ మనం టికెట్ తీసుకున్నాం కదా, ఇక్కడికైతే వచ్చేసాం బోట్ ఎక్కడానికి. చూస్తున్నారు కదా, ప్లేస్ చాలా బాగుంది ఇక్కడ. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. మేమైతే వచ్చేసాం బోట్ ఎక్కడానికి. మేము వచ్చేసరికి ఆల్రెడీ ఒక ట్రిప్ వేసేసి వచ్చిందనమాట. బోట్ దిగుతున్నారు. నెక్స్ట్ అయితే మేము ఎక్కాకైతే బోట్ అనేది స్టార్ట్ అయింది. మేము ఎక్కిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, వ్యూ వచ్చేసి చాలా సూపర్గా ఉంది. అసలు చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా వీడియోలో, హిల్స్ అవన్నీ చాలా అంటే చాలా బాగుంది వ్యూ వచ్చేసరికి. మీరు కూడా విజయవాడలో ఉంటే వెళ్ళడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ వచ్చేసరికి మేమైతే రీచ్ అయిపోయాము అండ్ మేమైతే వెళ్తున్నాం అన్నమాట. లోపలికి అయితే వెళ్ళాము. ఇక్కడ చాలా గ్రీనరీగా ఉంది. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ 2-3 డేస్ స్టే చేయడానికి కూడా ఇక్కడైతే ఉంది ఫెసిలిటీ. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి సైకిల్స్ ప్రొవైడ్ చేస్తారు. అంటే మనం నడిచి వెళ్ళక్కర్లేకుండా సైకిల్తో తొక్కుంటూ కూడా మనం వెళ్ళొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ రైడ్స్ కూడా చాలా ఉన్నాయి. బోట్ రైడ్స్, బనానా రైడ్, బంపరు, స్పీడ్ బోట్, అలా అయితే చాలా ఉన్నాయి. మొత్తం కోంబో తీసుకుంటే పర్ పర్సన్కి 1000 పడ్డది. సపరేట్గా అయితే 200-300 అలా అయితే రైడ్స్ ఉన్నాయి. మేమైతే బనానా, స్పీడ్ బోట్, బంపర్ అయితే ఎక్కాము. నేను లాస్ట్లో అయితే చూపిస్తున్నాను. అది వచ్చేసరికి బంపర్ ఇంకా చాలా ఉన్నాయి. నేనైతే వీడియో తీయలేదు. థ్యాంక్ యూ.